ప్రభువా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గొప్ప దేవా, మరి మాతో మాట్లాడండి నా ప్రభువా. మీకే స్తోత్రము, మహిమ ఘనత మీకే చెల్లించుకొని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారా? సరే, వాక్యానికి వెళ్ళకముందు మరి నిజమైన ఒక కుటుంబం ఒక కార్యం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈరోజు ఉన్నారు వాళ్ళు మా ఇంట్లో. ఒక వ్యక్తి, ఆయన పుట్టుక నుండే 2 చేయలేదు, ఇంతవరకే ఉంది. ఆ వ్యక్తికి కాలు కూడా లేదు, తొడ వరకే ఉన్నది కాలు. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు, ఆయనని ఒక సర్టెన్ ఏజ్ వరకు పెంచారు, 15-16 సంవత్సరాల వరకు పెంచారు. పెంచేసి తర్వాత వాళ్ళు ఏం చేశారంట, మా వల్ల కాదు బాబు, ఎందుకంటే 2 చేయలేదు. ఇప్పుడు ఆయన బాత్రూమ్కి వెళ్ళాలైనా అమ్మ నాన్నకి అడగాల, తినిపించాలైనా ఎవరైనా ఒకరు తినిపించాలా, ఇప్పుడు స్నానం చేపియాలన్నా ఎవరైనా ఒకరు ఏం చేయాలన్నమాట, స్నానం చేపియాలి, అవునా కదా. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మా వల్ల కాదు బాబు, నీకు నువ్వే బ్రతుకో నువ్వు అని చెప్పేసి, వాళ్ళకి ఇంకా 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ మంచిగానే పుట్టారు అని వరకు ఆ బాబు బాగా ఏడ్చారంట. మరి నాకేమైనా ఇచ్చేసి నన్ను చంపవచ్చు కదా, మరి నన్ను ఎందుకు ఇలాగ ఇది చేస్తారు, మాకు నిన్ను చంపాలా అంటే మాకు మనసు రావట్లేదు, మరి ఇలాగ రోడ్డు మీద వదిలేస్తే అది మాత్రం మీకు మనసు వస్తుందని ఏడ్చాడంట. అయితే అలాగ వదిలేస్తారు. తర్వాత ఈ అబ్బాయి ఏం చేశాడనమాట, ఇలాగే ఒక్కొక్కరి దగ్గర వాడు అడుక్కొని గిడుకొని అన్ని ఏదో ఇది చేసుకొని వాడు 28 సంవత్సరం వరకు ఎట్లనో బ్రతికాడు. అయితే ఇప్పుడు మన దగ్గర కొన్ని అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళకు చదవాలి అని చెప్పేసి ఒక 10th వరకు చదివిపిస్తాను. తర్వాత వాళ్ళు చదవాలంటే సరే అని ఎవరిదైనా సహాయం అడిగి ఒక ఇంటర్మీడియట్ వరకు అట్లా ఇది చేసి అనాథకే పెళ్లి చేస్తాను, ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఆ బాధ. ఇప్పుడు ఒక అనాథని ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళకి పెళ్లి చేసినామంటే ఒక సైడ్ ఎవరు ఉండరు, ఇప్పుడు వీళ్ళు అన్నిటికీ వెళుతూ ఉంటారు, వాళ్ళకి బాధ కలిగిస్తుంది. కానీ ఒక అనాథ పెళ్లి చేసినామంటే వాళ్ళ పిల్లలు కుటుంబం వచ్చినప్పుడు వాళ్ళకి ఏం అనిపించదు అన్నమాట. అయితే ఇట్లా అసలు ప్రార్థన ముగించుకొని కొంతమందితో నేను ఇట్లా వస్తుంటే బిచ్చం అడుగుతూ ఉన్నాడు ఆయన. బిచ్చం అడుగుతుంటే ఎక్కడ, కోంపల్లి రోడ్లో. సరే మేము ఏం చేస్తాను, ఏదో కొంచెం డబ్బు ఉంటే నేను ఫస్ట్ ఎవరైనా కూడా తిన్నారా అని అడుగుతాను. నేను ఎవరైనా డబ్బు పడేసి వెళ్ళిపోతారు, తిన్నావా అని అంటే అప్పుడు అన్నాడు, లేదమ్మా తినలేదు, వాడి స్వరం బాగుంటుంది, కళ్ళు బాగా కనబడుతుంది, అన్నీ మంచిగానే ఉంది, కానీ చేతులు ఖాళీ లేదు ఆయనకు. అయితే అప్పుడు నాతో 2-3 వస్తే నేను పాపం ఏమైనా కొని ఇస్తాము తింటాడో ఏమో అనేసి ఏదో అన్నం అది కొన్నాము, కానీ వాడు ఎట్లా తింటాడు, సరే కూర్చోబెట్టేసి తినిపించున్నా. నేను నాన్నని తినిపించి నోరంతా తుడిచి అన్ని ఇదైందనమాట. అయితే నాతో వచ్చిన అమ్మాయికి 30 ఏళ్ళు, వీడికంటే పెద్ద అమ్మాయినే. అప్పుడు అన్నీ అయిన తర్వాత నా దగ్గర మెల్ల వచ్చేసి అమ్మాయి ఏం చేసింది, అమ్మ నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. నేనన్నా చేసుకో, నేనేం అనను, కానీ నాకు ఒక బిడ్డ ఉందంటే నేను వద్దంట. ఎందుకంటే ఆయనని చూసుకోవడమే కష్టము, ఓకేనా. అంత ఏం చెప్పాలి, పెద్ద మనసు రావాలంటే దేవుని ఎక్కువ ప్రేమించాలి, ఓకేనా. మనం ఎవరు కూడా ఇస్తాం, ఎవరైనా ఇవ్వమన్నమాట, అవునా కదా. అప్పుడు నేను ఇదే అన్నాను, చూడమ్మా నేను అలాగే ఉన్నాను, నా బిడ్డలాగానే, ఓకేనా. మరి నువ్వు ఆయనని పెట్టుకొని జీవితకాలం నువ్వు ఆయనని పోషించాలి, ఆయన నీకు ఒక బిడ్డలాగా. అసలు రేపు మీకు పిల్లలు పుట్టారంటే మరి వాళ్ళని చూసుకోవాలా, ఈయనని చూసుకోవాలా జీవితకాలం అంటే, లేదు నేను చూసుకుంటాను, మీరు మాట్లాడండి ఆయనతో అని చెప్పింది. సరే అని ఏం చేశాను, ఆయన దగ్గర నేను అడిగినాను, చూడు నాన్న అట్లా దేవుడి గురించి చెప్పాను, నాకు యేసుప్రభు చాలా ఇష్టం అమ్మా, అది ఇది అన్నాడు. సరే అని వాక్యం అదని చెప్పాను. 1 year వరకు మళ్ళీ బాప్టిజం తీసుకున్నాడు. 3వ క్లాసు చదివాడు ఆయన బైబిల్ చదువుతాడు, చేతులు ఇచ్చినామంటే ఇట్లా పెట్టుకొని చదువుతాడు ఆయన. తర్వాత అప్పుడు నేనన్నా మరి బాప్టిజం తీసుకున్నాడు. బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన పేరుని పాల్ అని పెట్టమన్నాడు. పాల్ నీకు అంత ఇష్టం అని అంటే, ప్రభు కొరకు ఆయన ఎంత శ్రమ పడ్డారు కదా, నేను కూడా అలాగే శ్రమ పడాలి అంటే నాకు భలే ఏడుపు వచ్చింది. మంచి చేతులు కాలు అన్నీ ఉన్నవాళ్ళు మనం ఆయన కొరకు శ్రమ పడాలంటే మనసు రావట్లేదు. ఏమీ లేకుండా జీవితమే ఆయనకు ముందుగా శూన్యంగా కనబడుతుంది, కానీ ఆయన మనసులో ఏముందన్నమాట, ప్రభు కొరకు నేను జీవించాలని.
సరే నాన్న ఇట్లా ఉన్నది, ఈ అమ్మాయి నిన్ను చేసుకుంటా అంటుందంటే ఆయన డైరెక్ట్గా మాట్లాడాడు, నాకేమి లేదు, నన్ను ఎవరు చేసుకున్నా నాకు సంతోషమే, కానీ కష్టపడేది నువ్వే. మళ్ళీ రేపు నన్ను తిట్టకూడదు, నన్ను వదిలేసుకోకూడదు, జీవితకాలం నువ్వు నాతో ఉంటావంటే చేసుకో. మా అమ్మ నాన్న ఇలా వదిలేసి పెట్టిపోయారు, అదే నాకు ఇంకా ఆరలేదు ఇన్ని సంవత్సరం నుంచి. నువ్వు కూడా నన్ను వదిలేసావు అనుకో, నేను చచ్చిపోతా, అప్పుడు నువ్వే యేసయ్యకి లెక్క చెప్పాలని అంటే నాకు భలే ఏడుపు అనిపించింది. అప్పుడు అనుకున్నా, నిజంగా నాకు ఇంకొక కూతురు ఉందంటే ఏదైనా ఒకటి చెప్పి నా ఇంటికి అల్లుడిగా, నా ఇంటికి బిడ్డగా తీసుకొని ఉండేదానివి అది అనుకోని అప్పుడు అన్న, చూడు రాజా, నేను ఎవ్వరు వదిలేసినా దేవుడు నీకు నాకు సాక్షి, నువ్వు నా ఇంటికి వచ్చేసి నేను బ్రతుకున్న వరకు నేను చూసుకుంటాను, నువ్వు నా కొడుకు నాన్న, నువ్వు అలాగ అనకూడదని అంటే పాపం ఆ చిన్న చెయ్యి ఇక్కడ రా అమ్మ, ఇక్కడ రా అని నన్ను కౌగిలించుకోవాలంటే ఇంతవరకే వస్తుంది, గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. అప్పుడు నేను అమ్మాయి కన్నా, చూడు రాజా, నువ్వు చేసుకుంటావంటే మనం అరేంజ్ చేస్తాం అని అంటే మేము ఒక 10 daysలో మ్యారేజ్ చేసేస్తున్నాము. బాగానే ఉన్నారు వాళ్ళు. ఒక 4000 రూపీస్ అమ్మాయి 4-5 ఇంట్లో పని చేస్తుంది, ఆమె ఇంటి పని చేస్తుంది, ఆమె ఏం చదవలేదు కానీ భలే బాగుంటుంది అమ్మాయి. చేసుకుందన్నమాట, అంతా ప్రేమగా చూసుకుంటుంది. పొద్దున్న లేవగానే బ్రష్ తోమిస్తుంది, బాత్రూమ్ పోతే కడిగిస్తుంది, స్నానం చేపిస్తుంది, అన్నం అన్నీ వండి గిండి అన్నీ ఇది చేసేసి ఆయనకు మధ్యాహ్నం అన్నం పెట్టేట్టు కొరికి పరిగెత్తుకొని వచ్చి తినిపించేసి పోతుంది అన్నమాట. అదని అలాగ ఉండి ఒక ఇప్పుడు ఒక 5 years అయిపోయింది. వాళ్ళిద్దరికి 2 పిల్లలు. ఎంత చక్కగా ఉంటారు తెలుసా, ఓన్లీ 5 years. అంటే ఎప్పుడప్పుడు దేవుడు గుర్తు నాకు ఏదేది చెప్పమంటారో చెప్తూ ఉంటాను. నో ఇట్ ఈస్ 5 years. అయితే వాళ్ళిద్దరికి 2 పిల్లలు ఉన్నారు. బాగా చక్కగా ఉంటారు వాళ్ళు. పెద్ద అసలు అమ్మాయి 3 years 3+ ఉన్నది, చిన్నాడు ఒక అబ్బాయి 1+ ఉంటాడు. కానీ వీళ్ళ అమ్మ పనికిపోయిందంటే ఇది చిన్నది 3 సంవత్సరము ఒక 2-3 నెలలు ఉంటుంది. మధ్యాహ్నం పోతే నాన్న ఆకలిస్తుందా చెప్పు, నేను తినిపిస్తా, అంత చిన్న చేతితో తినిపిస్తుందంట. నీళ్ళు కావాలా తాగిపిస్తా ఉండంటే వాడు చిన్నోడు ఇట్లా కూర్చొని చూస్తాడంట వాళ్ళ నాన్నని. అదని చెప్పేసి మళ్ళీ నీళ్ళు తాగిపించేసి నోరంతా తుడిపించేసి ఆయన ఏడుస్తాడంట. దేవుడు నాకు చెయ్యలేదమ్మా, నేను ఎత్తుకోవడానికి. ఎట్లా ఉంటుంది తండ్రి యొక్క ప్రేమ కదా, నేను ఎత్తుకోవాలంటే నేను ఎత్తుకోలేక నేను పోతున్నాను అనేసి. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే మన లోపట ఏముండాలా, మానత్వం. ప్రభు మనని ఇచ్చి అని వదలలేదు. మనం ఎన్ని తప్పులు చేసి ఉంటాము, అవునా కదా. దేవుని తెలుసుకోకముందు ఎంత భయంకరంగా మనం జీవించి ఉండేవాళ్ళము. కానీ దేవుడు మనని ఇచ్చి అని వదిలేసాడా, వదిలేదు. మనని చేర తీసుకున్నాడు, ఆయన ప్రేమను చూపించాడు. మరి ఇక్కడ చూడండి, ఆ నిజమైన దేవుని ఒక ప్రేమ తనలో చూస్తున్నాను, నా బిడ్డలో చూస్తుంటాను. నేను ఎప్పుడైనా అట్లా మధ్యాహ్నం గింజన వెళ్తే నేనే ఆయనకు తాగిపిస్తాను అన్నమాట. ఆయన ఎత్తేసుకుంటా, ఇంతనే ఉంటాడు, ఎత్తుకుంటాను. బాత్రూమ్ గింతులు పోవాలంటే వద్దామంటే నేను నా కొడుకుంటే నేను చెయ్యనా, నువ్వు అట్లన్నీ. ఎందుకంటే ఆయనకు ఆ యొక్క ట్రౌజరే వేసుకుంటారు, ప్యాంట్ వేసుకోలేదు కదా, మరి జిప్ అంతా తీయాలా ఆయనకు. అవన్నీ బాగా సిగ్గుపడతాడు. నేనంటే సాల్రా, నీ ఏజ్లో నాకు ఒక కొడుకున్నాడు, నీకంటే పెద్ద వయసే, అల్లుడు ఉన్నాడు, అదంతా నువ్వేమి ఇది చేయవద్దు అదని చెప్పేసి. సో కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు నాకు దేవుని మీద ఆయన ఒక ప్రేమ, మనకంటే ఎక్కువ ప్రేమించే వ్యక్తులు ఉన్నారు. మనం ఎంత ప్రేమిస్తున్నామో తెలియదు, నేనెంత ప్రేమిస్తున్నానో నాకు తెలియదు, కానీ ఎక్కువ ప్రేమించే వ్యక్తులు కూడా అలాగున్నారు. అలా త్యాగం చేస్తామా చెప్పండి, చేయలేము. కష్టం, అది కష్టం. ఎప్పుడు కూడా నేను అదే చెప్తూ ఉంటాను, మన ఫ్యామిలీ, మన శరీరం, మన పిల్లలు, మనకున్న బాధలే చూసుకొని ఏం చేస్తూ ఉంటాము, వేదన పడుతూ ఉంటాము. అదే ప్రార్థన, అన్నీ అవే ఉంటుంది, అవునా కదా. అయ్యో నా భర్త తాగుతూనే ఉంటాడు, తాగని పోనీ, టైం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మానిపిస్తాడు. ఆయనతో గొడవ చేయవద్దు, ఆయనను తిట్టి ఆడిపోసుకోవద్దు. మరి నీకు కావాల్సిన వ్యక్తి దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక వ్యక్తి అసలు మనం తిన్నామా లేదా అని అడగరు. ఇప్పుడు మాకు పెళ్ళై 35 సంవత్సరం అయింది, ఇప్పటి వరకు ఏదో ఒక 5-6 సారే మా వారు అడిగి ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా నువ్వు తిన్నావా అని అడగరు. అదనేసి ఆమె ఎట్లయినా తింటుంది అంటాడు అందరి దగ్గర. అదేంటి ఆమె దగ్గర నువ్వు తిన్నావా అని అడిగేది ఏముంది అంటారు. కొన్నిసార్లు కోపం వస్తుంది. మంచిగా చేసి మీకు పెడుతూ ఉంటాను, ఒక్కసారి అని నన్ను అడగవద్దా, నేను మీ భార్య కదా అది అనేసి చెప్తూ ఉంటాను.
నువ్వు తింటున్నావు కాబట్టి, నువ్వు బ్రతుకున్నావు కాబట్టి మమ్మల్ని చూసుకుంటున్నావు, నువ్వు తినకపోతే నువ్వు బ్రతికే ఉండవు కదా అని ఆయన అలాగే చెప్పేవారు అనమాట. సో కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కటి చూసినప్పుడు నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి? చాలా మట్టుకు నాకు అసలు నిద్రే ఉండదు. నన్ను ఆ స్థానంలో పెట్టి చూస్తా, నాకు అంత ఓపిక ఉంటుందా? ఇంట్లో పోయి 4 ఇంట్లో పని చేయాలా, భర్తని చూడాలి ఒక బిడ్డలాగా, ఆ పిల్లల్ని చూసుకో, చిన్న పిల్లలు. ఆయనని నమ్మి ఆ 1 year 4 months ఏమో, ఇది ఒక 3.5 కూడా లేదు, చిన్నది బాగుంటుంది ముద్దుగా. నేను పోగానే అమ్మమ్మ వచ్చారు డాడీ, అమ్మమ్మ వచ్చారు అంటది. నేను నాన్నకు తినిపించామంటే ఓ తిన్నాడు నాన్న, మంచిగా తిన్నాడు. అమ్మమ్మ నువ్వు తిన్నావా, అన్నం పెట్టినా నీకు అంటే నా పిల్లలు కూడా నన్ను అడగరు. నాకు భలే ఏడుపు వస్తుంది ఇదన్నీ చూసేటప్పుడు. సో దేవునికి వందనాలు. సో మనం ఎవరంట? దేవుని బిడ్డలు. ఆయన మనని ప్రేమించినట్టు ఆయనని ప్రేమించని చెప్పలేదు. ఏంటంట? నిన్ను నువ్వు ప్రేమించినట్టు నీ పొరుగు వాళ్ళని నువ్వు ప్రేమించాలి. నేను నిన్ను ప్రేమించినట్టు ఏంటంట? మనము ఎదుటి వ్యక్తిని మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. క్రీస్తు ప్రేమ ఏంటి? క్రీస్తు ప్రేమ? హల్లెలూయా. ఎన్ని సంవత్సరం నుంచి వస్తున్నారు చర్చికి? ఏంటి క్రీస్తు ప్రేమ? మన కొరకు ప్రాణం ఇచ్చేసాడు ఆయన, అవునా కదా? కాబట్టి ఇతర వాళ్ళ కొరకి మనం శ్రమ అనుభవించడానికి, ప్రాణం ఇవ్వడానికి మనం ఎట్లా ఉండాలా? తయారుగా ఉండాలి. ఆ మనసు రావాలి. ప్రభు రాకడది సమీపంగా ఉన్నది. మరి ఎవ్రీడే మన న్యూస్ ఎట్లా వస్తుంది? కేరళ న్యూస్ చూసారా? వయనాడ్ న్యూస్ చూసారా? ఎట్లా పోయింది చూసారా? కానీ మనం అక్కడ లేదు. దేవుడు ఎందుకు బ్రతికించుకున్నాడో మనకు తెలియదు. హైదరాబాద్కి ఇంకా రాలేదు భూకంపం, హైదరాబాద్కి ఇంకా ఫ్లడ్ రాలేదు, మనం ఇంకా భూమి లోపల వెళ్ళలేదు. దేవుడు మనని ఉంచాడు కాబట్టి ఆ దేవుని మనం ఎంతగా మనం ప్రేమిస్తున్నామంటే, మనము అందరము ఇలాగ లేని వారికి మనం ఏం చేయాలంట? మన వల్ల ఆయనది మనం ఏం చేయాలన్నమాట? సహాయం మనము చేయాలన్నమాట, మనం చేయాలి. సో కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును కాక. మత్తయి సువార్త 21 వాక్యం తీసుకుంటాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము తీసుకోండి. తీసుకున్నారా? ఒక్క సెకండ్ వస్తుంది. సారీ, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వరకు ఎవరైనా చదవండి. మాథ్యూ 15th chapter from 21 to 28. అంజలి సారీ. దేవునికి స్తోత్రము. ఇక్కడ ఏంటంట? ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన ఎక్కడికి వెళ్ళినా, నేను వాక్యం చెప్తాను, మీరు త్వరగా మీరు చదవండి. చూడండి, వాక్యం తీసుకోండి. మత్తయి సువార్త తీసుకున్న 13, 1, 2 చూడండి, చదవండి. ఎవరైనా ఒకటి తీయండి. మత్తయి సువార్త 14, 13, 14 ఒకటి తీయండి. అదే మత్తయి సువార్త 14, 34, 36. మత్తయి సువార్త 13, 1, 2 వాక్యం చదవండి ముందు.
నెక్స్ట్ మత్తయి 14:13-14. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక. అదేనా? లేదు, మత్తయి 14:13-14. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. 34-36 అదే చాప్టర్. వారందరికీ వెళ్ళి గెన్నేసరేతు దేశానికి వచ్చి అక్కడ జనులు ఆయన గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన ఎదుగు తెప్పించి. చాలు. ఓకే, మనం ఇక్కడ చూసినప్పుడు ఎక్కడెక్కడ యేసుక్రీస్తు వెళుతున్నారో అక్కడక్కడ ఎవరు వెళుతూ ఉంటున్నారంట? జన సమూహం. యేసుక్రీస్తు ఎక్కడెక్కడ వెళ్ళినా, ఏదైనా అరణ్య ప్రాణానికి వెళితే వీళ్ళకు న్యూస్ తెలిసిపోతుంది. గుంపు గుంపుగా వాళ్ళ చుట్టాలు పట్టాలు అందరినీ పిలుచుకొని వెళుతున్నారు. ఇట్లా గలీలియా సముద్ర తీరానికి వెళుతూ ఉంటే అక్కడ మనుషులు ఏం చేస్తూ ఉంటున్నారు? వస్తూ ఉంటే ఈ మనుషులందరినీ చూసినప్పుడు ఆయన లోపల ఏం కలిగిందన్నమాట? ఒక విధమైన జాలి కలుగుతుంది. వాళ్ళలో రోగేస్తుల్ని బాగు చేస్తూ ఉంటారు. మరి ఏందన్నమాట? దయ్యము పీడింప వాళ్ళని స్వస్థపరుస్తూ ఉంటున్నారు. అనేక మంది కష్టాలు చూసి వాళ్ళకు ఆదరణంగా మాటలు చెప్తూ ఉంటున్నారు. వాళ్ళని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఆయన అలాగ ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా మత్తయి 15:21 మనం చదివినది ఏందన్నమాట? దీని తర్వాత పిమ్మట అని అక్కడ ఉన్నది. ఇలాంటి ఆయన పోయిన చోటలన్నీ కూడా మనుషులు, భయంకరమైన జనగుంపులు అక్కడ వస్తూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క పట్టణముకు ఆయన వస్తూ ఉండగా ఈయన వచ్చాడని ఎవరు విన్నారన్నమాట? ఒక కనానీయ స్త్రీ. ఇప్పుడు ఈ కనాన్ అంటే కెననైట్స్ అంటే ఏంటన్నమాట? ఈ కనాయిలు వాళ్ళు ఎవరు అని మనం తెలుసుకోవాలంటే వాళ్ళు ఎవరంట తెలుసా మనకి? వాళ్ళెవరు? వాళ్ళు ఇశ్రాయేలు ఉన్నారు కదా, యూదులు ఉన్నారు కదా, వాళ్ళు సమారియలు, కనానీయులు వీళ్ళందరినీ చూస్తే వాళ్ళకి పడదు. వీళ్ళేందన్నమాట? నీచంగా ఉన్నవాళ్ళు. వాళ్ళని కుక్కలకు సమానంగా వాళ్ళు ఏం చేస్తారన్నమాట? ఎంచుతారు వాళ్ళు. సో కాబట్టి ఈ కనానీయ స్త్రీ వచ్చి ప్రభు దగ్గర వచ్చి ఆమె తన యొక్క బిడ్డ కొరికి మొర పెడుతుంది. దయ్యముతో ఇట్లా పీడింప ఉన్నది, దయచేసి నా బిడ్డ నేను బాగు చేయవా అనేసి ఆమె అక్కడ అడుగుతుంది. మరి ఈ కనానీయులు ఎవరు అని మనం చూసినప్పుడు కొన్ని మనం తెలుసుకోవాలి కదా. ఎందుకంటే మనం అందరికీ వాక్యం కొంచెం తెలుసు. కనానీయులు ఎవరంటే ఏం చెప్తారు మీరు? ఆదికాండం తీయండి, కొన్ని తెలుసుకోవాలి మనం. ఓకేనా? ఆదికాండము తీసుకోండి, 5వ అధ్యాయము 32 చదవమ్మా. ఎవరైనా రాసుకోవాలన్నా కూడా మీరు రాసుకోండి, అప్పుడు మీకు బాగా తెలుస్తుంది. ఇంటికి పోయి కూడా మళ్ళీ చదువుకోవచ్చు. 5వ అధ్యాయము 32 500 ఏళ్ళు గలవాడై షేమును హామును యాపేతును కనెను. ఆదికాండం 9:18 చదువు. ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారుడు షేము హాము యాపేతను వారు. హాము కనానుకు తండ్రి. ఎవరంట? కాము ఎవరన్నమాట? కనానీకి తండ్రి అంట. ఓకేనా? ఎందుకంటే కాముకు 4 కుమారుడు ఉన్నాడు. 4 కుమారులు ఒక్కడి పేరు కనాన్ అనే పేరు. ఆయన వంశం నుండి వచ్చిన వాళ్ళే కనానీయులు. ఓకేనా? ఇప్పుడు నోవా ఏం చేస్తున్నాడు? ఈ పిల్లల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు 3 పిల్లల్ని. అప్పుడు ఏమైపోతుందన్నమాట? ఈ నోవా బాగా తాగి ఆయన ఏం చేస్తున్నాడు? ఒక గుడారంలో పడుకొని ఉన్నాడు. తర్వాత మీరు వాక్యం అని చదువుకోండి 10వ అధ్యాయం నుండి. అక్కడ ఏమవుతుంది? ఆయన బట్టలన్నీ కూడా నలిగి బట్టలన్నీ లేకుండా ఆయన ఉన్నప్పుడు ఈ కామ్ లోపలికి వస్తున్నాడు. ఎవరంట? ఆయన 2వ కుమారుడు కామ్. ఓకేనా? సో ఈయన వచ్చేసి అప్పుడు ఏమవుతుంది? తండ్రి శరీరంలో బట్టలు లేదు అనేసి మరి ఆయన ఏమైనా బట్టలు కప్పవచ్చు కదా ఆయన. కానీ ఆయన వెళ్ళి ఏం చేశాడు? ఒక పొరపాటు చేశాడు. తన ఫస్ట్ కుమారుడు ఎవరన్నమాట? షేమ్, తర్వాత యాపేదు చిన్నవాడు. ఇద్దరిని పిలిపించి, అయ్యో నాన్న చూడు
బాగా తాగి బట్ట లేకుండా పండుకున్నాడు చూడు అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు వచ్చి ఆయన మీద బట్టలు, వాళ్ళది చూడకుండా ఆయన మీద బట్టలు కప్పేసి వెనక భాగం మాత్రం చూసి ఆయనని తీసుకుపోయి వేరే చోటలో పండపెడుతున్నారన్నమాట. ఈయన తాగిన మత్తు అన్నీ పోయిన తర్వాత పొద్దున లేసి వీళ్ళు ముగ్గురిని పిలిపిస్తున్నారు. అయితే ఈ యొక్క కామున్నాడు కదా, ఆయన ఏం చేస్తున్నాడు, తండ్రి శపిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు చూసావు, మరి నువ్వు నా దిగంబరణాన్ని చూసినప్పుడు నన్ను బట్టలు వేసి కప్పవచ్చు కదా, నువ్వు అలాగ చేయలేదనేసి ఈ కుమారుని ఆయన ఏం చేస్తున్నాడు, శపిస్తున్నాడు. రెండవది ఏందన్నమాట, నీ అన్న తమ్ములకు నువ్వు ఎలాగుంటావు, బాణశీలుడుగా ఉంటావు, దాసుడై నువ్వు ఉంటావని అక్కడ చూస్తూ ఉంటాను వాక్యంలో. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క కామ్ వంశంలో వచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా, మనము ఆఫ్రికన్స్ ఎవరైనామాట, ఏషియా మొత్తం మనం కామ్ వంశంలో వచ్చిన వాళ్ళమే మనం అన్నమాట. ఓకేనా? ఐగుప్తు దేశంలో ఉన్నవాళ్ళు, ఆఫ్రికాలో ఉన్నవాళ్ళు, ఓకేనా, చైనాలో ఉన్నవాళ్ళు, ఇండియాలో ఉన్నవాళ్ళు, మనమందరూ ఎవరన్నమాట, వాళ్ళే. ఇప్పుడు ఏంటంట, మొదటి కుమారుడు రెండవ కుమారునికి ఈయన బానిసుడిగా ఉండాలి, దాసుడే ఉండాలని చెప్పారు కదా. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళందరూ కూడా ఎవరంట, అమెరికా, బ్రిటిష్, యూకే, స్పెయిన్ వాళ్ళందరూ ఉన్నారు కదా. మూడో కుమారుడు, ఫస్ట్ కుమారుడు ఉన్నాడు కదా, ఆయన ఎవరు తెలుసా, రష్యా, ఓకేనా, ఆ తర్వాత కొరియా, ఓకే, ఈ యొక్క చైనా, జపాన్ అలాగ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ వాళ్ళు. ఇజ్రాయిల్, ఓకేనా, గల్ఫ్ కంట్రీలో ముస్లిమ్స్, అరేబియలు, ఈ యొక్క యూదులు వాళ్ళందరూ కూడా మొదటి కుమారు వాళ్ళు. సో ఇప్పుడు మనం ఎవరికి ఎక్కువ మంది సౌత్ ఇండియన్స్ అన్నీ అరేబిక్ కంట్రీలో పోయి పని చేస్తూ ఉంటారు, అవునా కదా. వాళ్ళు ఇల్లు ఉడుస్తూ ఉంటారు, లెట్టిన్ కడుగుతూ ఉంటారు. ఇక్కడ చేస్తే మనకి సిగ్గు అనిపిస్తుంది, మన పరువు పోతుందని అక్కడ పోయి సంపాదిస్తారు ఎక్కువ మంది. సో ఆ విధంగా అలాగా వంశంగా ఏమవుతుందన్నమాట. మనము ఆఫ్రికా గురించి మనమందరికీ కూడా తెలుసు. ఆఫ్రికన్స్ ఇప్పుడు కూడా యూరోపియన్స్కి వాళ్ళు ఎలా ఉంటున్నారన్నమాట, వాళ్ళు బానిసలుగానే ఉంటున్నారు. వాళ్ళే చాలా మట్టుకు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కంట్రీకి ఫండ్ పంపిస్తూ ఉంటారు, ఆ విధంగా అక్కడ ఉంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క కాము వంశం నుండి వచ్చిన వాళ్ళు ఎవరంట, కనానీయులు. తండ్రి శపిస్తున్నాడు, ముందుగా ఆయన తండ్రి శపిస్తున్నాడు. రెండవది ఏందన్నమాట, నీ యొక్క సహోదరులకు నువ్వు బానిసేనుగా ఉంటావనేసి. అది మాత్రం కాకుండా మన వాక్యాన్ని మనం చదువుతూ ఉండగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కనానీయులు కొన్ని దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఉంటున్నారు. అది ఏం తెలుసా మీకు, బాల్ దేవత ఉంది కదా, వాటిని వాళ్ళు పూజిస్తూ ఉంటున్నారు. అది మాత్రం కాకుండా ఏందన్నమాట, నరబలి, పసిపిల్లల్ని బలి ఇవ్వడము, పెద్దవాళ్ళని బలి ఇవ్వడము, అవన్నీ కూడా చేస్తూ ఉంటున్నారు. అది మాత్రం కాకుండా మనకి నిర్గమకాండంలో ఉందన్నమాట, మాంసాన్ని మనం రక్తముతో భుజించకూడదు అనేసి. ఈ కనానీయులు రక్తముతోనే మాంసం భుజిస్తారు, అలాగే వండుతారు, వాళ్ళు కడుగురు చెయ్యరు, రక్తంతోనే వేసి వండుతారన్నమాట. సో ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేకుండా ఉన్న కార్యాలు. దేవుడు వీళ్ళని చూసి అసహించుకున్నాడు అనమాట. ఇప్పుడు ఈ కనానీయులు ఎవరు తెలుసా, పాలస్తీనా. ఎవరన్నమాట, యుద్ధం జరుగుతుంది కదా, ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా. ఈ కనానుకు పేరే పాలస్తీనా. అబ్రహాం ఎక్కడ ఉండేవాడు, ఈ విగ్రహారాధన మధ్యలోనే కనాను దేశంలో ఉండేవాడు. యాకోబు అక్కడ వెళ్ళేవాడు, యోసేపు అక్కడ వెళ్ళేవారు అన్నమాట. వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడన్నమాట, వాళ్ళని సపరేట్గా చేసి పిలుచుకొని వచ్చాడు. కాబట్టి ఈ కనానీయులు ఎవరంట, శపించబడిన వాళ్ళు, తర్వాత జీవితకాలము బానిసలుగానే వాళ్ళు ఉంటున్నారన్నమాట. అయితే ఇప్పుడు ఈ కనానీ స్త్రీ వచ్చి ఎవరి దగ్గర అడుగుతుంది, యేసు ప్రభు దగ్గర వచ్చి అడుగుతుంది, అయ్యా నా బిడ్డ ఇలాగ ఉన్నది, దయచేసి నా బిడ్డని నువ్వు బాగు చేయవని. ఒక వాక్యం తీసి మనం చదువుకుంటాం, మళ్ళీ దేవుని స్తోత్రం కలుగును కాక. ఎస్రా పుస్తకము 9వ అధ్యాయము 1వ వాక్యము చూడండి. ఎస్రా పుస్తకము వేరుపరచుకొనగా. అర్థమైందా మీకు?
సో వీళ్ళందరూ ఏందన్నమాట, ఈ కనానీ మనుషులు ఇజ్రాయెల్కు ఎన్నడూ కూడా వాళ్ళు ఇష్టం ఉండదు. ఇజ్రాయెల్ ఎవరంట? మేము దేవుని జనులం. ఓకేనా? దేవుడే చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, దేవుడు కూడా ఇక్కడ ఎంత పార్షాలిటీ చూపిస్తున్నాడంటే ఆ విధంగా ఉంది. వాక్యం చదువుతాం మళ్ళీ 15వ అధ్యాయము, మళ్ళీ చదవండి 29వ వాక్యము, 24 చదువుడా. ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ కనానీ స్త్రీ పోయి తనకు బిడ్డ కొరికి ఆమె మొరపెడుతుంది, అయ్యా నా బిడ్డని బాగు చెయ్యవా అదని అడిగినప్పుడు అప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఆమె పదే పదే కేకలు వేస్తూ ఉన్నది. యేసుప్రభు వెనకనే ఆమె వెళుతూ ఉంది. ఈయననే నా బిడ్డని స్వస్థపరుస్తాడు, ఇంకా వీళ్ళెవ్వరు నా బిడ్డని స్వస్థపరచలేదనేసి. ఇప్పుడు చూడండి, నేను ఒక మాట అంటాను, మనకేమైనా సమస్య వస్తే, మనకేమైనా ఒక రోగం వస్తే ఎంతగంట ప్రయత్నం చేస్తాము చెప్పండి? ఒక అరగంట, ఒక గంట, లేకపోతే ఒక రోజంతా ఏడుస్తూ ఉంటాం. అవునా? దేవుని దగ్గర ఏడవము, మన మట్టుగా ఏడుస్తూ ఉంటాం. అవునా? రోజు రోజు ఏడుస్తామా చెప్పండి? ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినాము, ఓకేనా? ఏదో ఒక భయంకర జబ్బు వచ్చేసింది, క్యాన్సరో, ట్యూమరో, ఎయిడ్సో, ఏదో ఒక భయంకర జబ్బు వచ్చేసింది, ఓకేనా? లేకపోతే కుటుంబం ఏదో భయంకర సమస్యలు వచ్చేసింది. రోజు ఏడుస్తూ ఉంటామా? రోజు దేవుని దగ్గర చెప్తామా? సరేలే ప్రార్థన చేస్తాం, నీ ఇష్టం ఉంటే చేయి, లేకపోతే పో ప్రభువా నీకు చెప్పేసినా కదా అదని. కానీ ఈమె అలా వదలలేదు. ఆమె ఏం చేస్తుంది? శిష్యులు ఏమంటున్నారు చదవమ్మా ఆ వాక్యము 22 చూడు, 23, 22. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తుందయ్యా, మాకే చాలా బాధగా ఉంది. ఈమెను పంపివేయమని ఆయనని వేడుకుంటున్నారు. అయ్యో యేసయ్య ఏమని చెప్పి ఈమెని పంపవచ్చు కదా, ఈమె ఊరికి దావీదు కుమారుడా నా బిడ్డని బాగు చేయి స్వస్థపరుస్తని అడుగుతూనే ఉంది అని. ఆమె వదలననే లేదు ప్రార్థన, ఆమెలో ఓపిక చచ్చిపోవనే లేదు. ఈయన నాకు బాగు చేసే వరకు కూడా ఈయనని వదిలిపెట్టే పరిస్థితి నాకు లేదు అనేసి ఆమె ఏం చేస్తుంది? వెంబడపోతూనే ఉందన్నమాట. అంత బాధ కలిగిన ఆమె, అంత వేదన కలిగిన ఒక వ్యక్తి, ఒక మనిషి అలాగున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? పల్లమని ఒక చెంప మీద దెబ్బ కొడుతున్నాడు. ఏమని? ఆయన మాట ఎలాగుంది అప్పుడు ఆమెకు? నీ కొరికి రాలేదు, నీ బిడ్డకు స్వస్థత ఇచ్చేట కొరికి నేను రాలేదు, నేను ఎవరి కొరికి వచ్చినాను? నశించిపోయి ఇశ్రాయేలు కొరికి నేను వచ్చాను అని ఆయన అక్కడ చెప్తున్నారు. ఎంత బాధగా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రభు మనని చూసి, మనమందరూ ఎవరంట? అన్యులు. మనం యూదులైతే కాదు, అవునా కదా? దేవుడు చెప్పవచ్చు, యూదుల కొరకే నేను వచ్చాను, వాళ్ళ కొరకే శిలువ మరణం పొందాను, మీకు రక్షణ లేదు, భిక్షణ లేదు, ఏమి లేదు పో అన్న వరకు మన గతి ఏమైపోతుంది? పరదేశులు మయ్యాన్ని పాటలు పాడుతూ పోవాలి అంతే, అవునా కదా? దేవునికి స్తోత్రం. ఆ మాట చెప్పి కూడా 25 వాక్యం చదువుడా, సేమ్ చాప్టర్. చూసారా? నువ్వు నన్ను ఎంత అవమానపరిచినా, నువ్వు ఎంత నన్ను తోసివేసినా కూడా ఇప్పుడు నేను నిన్ను వదిలే పరిస్థితియే లేదు, నాకు ఎట్లయినా నువ్వు సహాయం చేసి తీరాలే. మరి నీ వెంబడి ఎంతోమంది వచ్చినప్పుడు వాళ్ళ మీద కనికరత చూపించి ఎంతోమందికి స్వస్థత ఇచ్చావు కదా, మరి నా బిడ్డకు నువ్వేం చేయాలి? ఇప్పుడు విడుదల ఇవ్వాలి, నా బిడ్డకు నువ్వేం చేయాలి? ఇప్పుడు స్వస్థత ఇవ్వాలని ఆమె అడుగుతుంది. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, చదవమ్మా. అబ్బా స్తోత్రం. కనానీ స్త్రీ బిడ్డ ఇప్పుడు ఎవరంట? మనని ఎవరైనా ఏ కుక్క అని అంటే కోపం వస్తుందా రాదా? నేను కుక్కని అంటామా చెప్పు? అవునా? కొన్నిసారి మన మాట మాట్లాడుతుండగా ఒక మాటలు చెప్తూ ఉంటాం. ఎప్పుడైనా పిల్లలు కొంచెం శాస్త్రాలు చేస్తే, లేకపోతే భర్త ఏమో తాగి గీగి వస్తే పిచ్చి కుక్కలాగా చేయవద్దు అంటాం. సామాన్య కుక్క కూడా కాదంట. ఏ కుక్క అంటారా లేదా? వస్తుంది కదా నోటి నుంచి, పిచ్చి కుక్కలాగా చేస్తున్నాడు చూడు అని అంటాం, అవునా కదా? అయితే ఇక్కడ ప్రభు ఏం చేస్తాడు? తన ఇశ్రాయేలు పిల్లల్ని దేవుడి పిల్లలంట, వాళ్ళు తింటుండ్రంట రొట్టెలు, ఆ రొట్టెని తీసి కుక్క పిల్లలకు నేను ఇవ్వను. కుక్క పిల్ల ఎవరిప్పుడు? కనానీ స్త్రీ యొక్క బిడ్డ బాగలేదు. ఎంత బాధగా ఉంటుంది కదా.
ఉంటుందా లేదా? ఇప్పుడు మన దగ్గర దేవుడు అలాగ మాట్లాడారని అనుకోండి, పోనీలే ఎవరైనా పాస్టర్ ఎవరైనా అంటే మాట్లాడితే మళ్ళీ ఇక్కడికి వస్తారా మీరు? నాకేం పట్టింది వాళ్ళ దగ్గర నేను మాట్లాడడానికి, పోతూనే ఉంటా ఎక్కడైనా నేను అని అంటాము. కానీ ఆమెలో ఉన్న తగ్గింపు ఎలాగున్నది? తర్వాత వాక్యం చదువు. ఆమె ఆ. నిజమే ప్రభువా, ఆ. కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పారు. చూసారా? అవును ప్రభువా, ఆ పిల్లలు రొట్టెలు తింటూ ఉండగా ఆ ముక్కలు టేబుల్ కింద పడుతుంది కదా, అది కుక్క పిల్ల తింటుంది కదా. ఆమెలో ఉన్న ఒక తగ్గింపు. అయితే దేవుడు కావాలని ఆమె దగ్గర అలాగ మాట్లాడలేదు. ఆయన కావాలని ఆమెను కింద పరచాలని మాట్లాడలేదు. ఆయన చుట్టూ ఎవరున్నారు తెలుసా? యూదులు ఉన్నారు, పరిసేకులు, సద్సేకులు, యాజకులు ఉన్నారు. వాళ్ళకు దెబ్బ కొట్టాడు. మీకు ఇన్ని వాక్యాలు తెలిసి కూడా మీరు ఇంతగా మోసే ధర్మశాస్త్రాన్ని పాటిస్తానని చెప్పి కూడా మీరు మనుషులుగా చూడటలేదు. కాబట్టి వాళ్ళ ముందు ఆయన ఏం చేశారన్నమాట, ఈ విధంగా అంటున్నారు, వాళ్ళు దేవుని బిడ్డలే కానీ నీ బిడ్డలు కుక్క పిల్లలని ఆమె అది అర్థం చేసుకున్నది. ఎందుకంటే క్రీస్తు ప్రేమని, యేసుక్రీస్తు ప్రేమని ఆమె తెలుసుకొని ఆయన దగ్గర వచ్చిందన్నమాట. ఆమె అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ఏమన్నది, ఆమె తగ్గించుకుంది, బాగా తగ్గించుకుందన్నమాట. ప్రభువా, కుక్క పిల్లనే కానీ టేబుల్ కింద కొన్ని ముక్కలు పడుతుంది కదా, అది మీరు తినరు కదా, అవునా కదా? ఇప్పుడు మనం కూడా బాగా ఇక్కడ తొక్కి గిక్కి వస్తాము. చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారు, వాళ్ళు బిస్కెట్ అక్కడ వేస్తే అది తీసుకుంటా తీసుకోవద్దు, ఎందుకంటే అన్ని కాళ్ళు తొక్కి ఉంటుంది కాబట్టి తినవద్దు అంటాం. కానీ ఇది కుక్క వస్తే తిను దా బిస్కెట్ తిను ఏదో మనం ప్రేమతో ఇచ్చినట్టు అట్లా అంటాం, అవునా కదా? సో ఆమె ఏం చేసుకుంది, తగ్గించుకొని ఆ ముక్కల్ని తింటుంది కదా, ఆ ముక్కలు ఇస్తే నాకు చాలు, దానికి నువ్వు అనుమతి ప్రభువా అని అడిగినప్పుడు ప్రభు చూశాడు. ఏం చూశాడు? తర్వాత వాక్యం చదువమ్మా. హల్లెలూయా. చూసారా ఏందన్నమాట? పిల్లల ఒక రొట్టె ఏందంట పిల్లల ఒక రొట్టె రోగిని స్వస్థపరుస్తుంది. మత్తయి 4:4 వాక్యం చదవండి. మత్తయి సువార్త 4:4 దాన్ని తీయాలి. మత్తయి 4:4. చూసారా ఏందన్నమాట? ఇప్పుడు రొట్టె ఎవరన్నమాట? యేసుక్రీస్తు. ఆయన నోట నుండి ఒక మాట రావాలా, నా బిడ్డ బాగా అవుతాడనేసి ఆమె వెయిట్ చేస్తూనే ఉన్నది. ఆమె కోరిక అదే. నువ్వు కుక్క చెప్పు, నక్క చెప్పు, ఏమైనా చెప్పు, నాకు దాని గురించి బాధనే లేదు. కానీ నీ నోటి నుండి నాకేం రావాలా? ఒక మాట రావాలా, నీ బిడ్డ బాగా అయిపోతాడని ఒక మాట చెప్పు, అది చాలు నాకు అనేసి ఆమె కోరికని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈమె కోరిక ఏంటి? నేను ఇలాగ అవమానపరుచున్నా, ఇంతమంది ముందు ఇలాగ ఏళనం చేస్తున్నా, ఇలాగ ఇజ్రాయెల్ బిడ్డల్ని నేను ఎక్కించి ఈ బిడ్డని ఇలాగ కుక్క పిల్లలని చెప్పినా కూడా ఈమెకున్న కోరిక తన బిడ్డ బాగా అవ్వాలి. అర్థమైందా? రెండవది ఆమెలో చూసినది ఏంటన్నమాట? మహా తగ్గింపు, మొత్తానికి తగ్గించుకుంది. తర్వాత ఆ ప్రభు మీద ఆమెకున్న ఒక విశ్వాసం, ఒక నమ్మకం. మీరు తప్ప నన్ను బాగు చేసేవారు ఎవ్వరు లేరు ప్రభు, ఎవ్వరు లేరయ్యా, ఎవ్వరు లేరు నాకు, అవునా కదా? ఆస్తులన్నీ పోయినా అన్నదగా మిగిలినా ఆత్యులే విడనాడినా ఆరోగ్యం బ్రతుకునావా పగలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగాలిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా,
చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఏది మునిగిపోయినా ఏమైనా పర్వాలేదు, నీదొక్క మాట నాకు కావాలా. నీ నోటి నుంచి ఒక్క మాట. మనుషులు రొట్టెల వలె మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ఏం చేసుకుంటుందంట, బ్రతికించుకుంటుంది. సో ఆమె ఆ ఒక్క మాట కొరకి అన్నిటిని ఆమె ఏం చేసుకుందన్నమాట, సగించుకున్నది. దేవుని వదిలిపెట్టలేదు ఆమె, ఎంత చెప్పినా ఆమె వదిలిపెట్టలేదు. ఈరోజు మన విశ్వాసం ఎలాగున్నది చెప్పండి. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ఒక జరిగిన సంభవం చెప్పినాను, అవునా కదా, పాల్ గురించి చెప్పాను. ఆ అమ్మాయి కూడా అనిత, అమ్మాయి పేరు ప్రేయర్లో పెట్టుకోండి మీరు, అనిత పాల్, ఓకేనా. సో అనిత కూడా ఏమన్నది, నేను చేసుకోకపోతే ఎవరైనా ఒక వ్యక్తి దేవుడు పెట్టి ఉంటారు కదా అమ్మా, నేను చేసుకుంటే ఏం తప్పు ఉంది, ఇప్పుడు నేను చేసుకోను, ఓకేనా, మరి ఎవరైనా ఒక వ్యక్తి వస్తారు కదా నేను చేసుకోవడానికి, కాబట్టి నేనే ఆ వ్యక్తికి ఉండి చేసుకుంటానని. ఎట్లా అంటే మొండితో నన్నుకు వెంటనే తొందరగా ఫిక్స్ అయ్యి పెళ్ళి తొందరగా చెయ్యి, నీకేంటి పెళ్ళికి అంత అవసరం ఉందంటే ముందే చేసుకోవచ్చు కదా, 30 ఏళ్ళు ఎందుకు నువ్వు వెయిట్ చేస్తావు అదని. ఈ వ్యక్తిని దేవుడు చూపించలేదు కదా, ఈ వ్యక్తి నాకు సరైన వ్యక్తి అని ఆమె అక్కడ చెప్పింది. ఈ కనానీ స్త్రీ ఏం చేసింది, దేవా నీ నోటు నుంచి మాట వచ్చేవారికి నేనేం చెయ్యను, విడిచిపెట్టను. 28వ వాక్యం ఏముందని చెప్పమ్మా. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థ. హల్లెలూయా. ఆ గడియలోనే ఏమైందన్నమాట, స్వస్థత వచ్చేసింది అక్కడ. చూసారా, ఈరోజు మన విశ్వాసం ఎలా ఉన్నది, మన యొక్క తగ్గింపు ఏ విధంగా ఉన్నది, మన యొక్క ప్రేమ, మన తోటి సగ విశ్వాసి లోపట దేవుని నమ్ముకున్న, దేవుని కొరకే సంపూర్ణంగా సమర్పించుకొని జీవిస్తున్న బిడ్డల మీద మన ప్రేమ ఏ విధంగా ఉన్నది. ఎన్నోసారి చెప్పాను, ఇక్కడ వచ్చినప్పుడంతా నేను చెప్తూ ఉన్నాను, ఏది కొనుక్కోవాలన్నా మానేసుకోండి, ఉట్టిగా తిండి ఐటెం తప్ప, అర్థమైందా. బియ్యము, ఉప్పు, పప్పు, చింతపండు అవి ఇవి మాత్రం కొనుక్కోండి. బట్టలు కొనడము, స్టీల్ డబ్బాలు కొనడము, గ్లాస్ కొనడము, ప్లాస్టిక్ ఐటెం కొనడము, డెకరేషన్ కొనడము, బెడ్షీట్ కొనడము, కర్టన్స్ కొనడం మానేసేయండి. ప్రభు రాబోతున్నాడు. ఇది కొనే డబ్బుతో మనం కొందరికి ఏం చేయగలుగుతాము, సహాయం చేయగలుగుతాం. ఏం చేయగలుగుతాము, సహాయం చేయగలుగుతాం. కాబట్టి మనం ఏం చేయాలా, దేవునికి మనము ఆయనని మనం ఇష్టపరిచే బిడ్డలుగా, ఆయనని సంతోషపరిచే బిడ్డలుగా మనం ఏం చేయాలా, ఉండాలి. మత్తేలు ఉంది కదా వాక్యము, నేను ఆకలితో ఉన్నాను, మీరు వచ్చి నాకేం చేశారంట, అన్నం పెట్టారు. నేను ఏంటంటే వ్యాధిలో ఉన్నాను, అయితే మీరు నన్ను వచ్చి చూసి వెళ్ళారు. నేను చెరలో ఉన్నాను, నన్ను వచ్చి మీరు ధైర్యపరిచి వెళ్ళారు. నేను దిగంబరంగా ఉన్నాను, నాకు మీరు బట్టలు ఇచ్చారంటే శిష్యులు అంటున్నారు, రేపు మన సంగతి ఇదే ఉంటుంది. ఎప్పుడు ప్రభా అసలు నేను చూడలే లేదు నా జీవితకాలం నిన్ను, ఎప్పుడు నిన్ను నేను చూశాననేసి. కానీ ప్రభు ఏమన్నారు, మీరు ఇలాగ లేని వారికి చేసేది ఎవరికి చేసినట్టంట, నాకు చేసినట్టే. అదే దేవుని యొక్క ప్రేమ, అదే దేవుని యొక్క ప్రేమ. త్యాగం చేయండి, కొన్ని అవర్స్ త్యాగం చేయండి, మీ యొక్క ఆశల్ని పాతి పెట్టేయండి. దేవుని యొక్క రాకడది సమీపం ఉంది, మరణం వెంటాడుతుంది. అది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు, మరణం వెంటాడుతుంది. మేమున్న బోన్పల్లిలో ఒకటే అమ్మాయి 5 సంవత్సరము కార్లోనే వెళుతున్నారు, భార్యాభర్త డ్రైవరు. వాళ్ళు ఎక్కడో మేడ్చల్ సైడ్ వెళ్తున్నారంట. అక్కడ నుంచి వాళ్ళు వెళుతూ ఉంటే ఒక లారీ యాక్సిడెంట్ అయిపోయింది. ఒక సంఘటన ఏం తెలుసా, ఆ చిన్న పాప బతుకుంది, దానికి కొంచెం గాయమే. అమ్మ నాన్న చచ్చిపోయారు, డ్రైవర్ చచ్చిపోయాడు. అది అమ్మ మమ్మీని ఏడుస్తుంది. ఎంత భయంకరం చూసారా, వెంటాడుతుంది సావు, మనకు వెంటాడుతుంది అన్నమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. నిన్నటితో నాకు డాక్టర్ చెప్పిన గడువు అయిపోయింది. హల్లెలూయా.
6 months చెప్పారు, పూర్తి చేశారు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మీ మధ్యలో తీసుకొచ్చారు దేవుడు. సజీవుడైన నిలబెట్టుకున్నాడు ఆయన. ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన మనలో జీవిస్తున్నాడు కనుక మన మొత్తం కష్టం ఆయనకు తెలుసు. మన బాధలు, మన వేదన, మన కన్నీరు, మన పరిస్థితి సమస్తము మన లోపట ఉండి ఆయన కూడా ఏం చేస్తున్నారు? అనుభవిస్తూ ఉంటున్నాడు. ఆయన ఒక్కడే మన లోపట ఉన్నాడు. అయ్యో ప్రభా, నా మనసు చాలా బాధగా ఉంది, వేదనగా ఉంది ప్రభా, నాకు బాగా నొప్పిగా ఉంది ప్రభా, నేను కూడా అనుభవిస్తున్నాను కదా అని ఒక స్వరం వినబడుతుంది. మీకు ఎప్పుడైనా అనుభవం ఉందా? నేను అది ఎన్నోసారి అనుభవించాను. లాస్ట్ వీక్ ఎందుకు, ఈ వీక్ అంతా కూడా ట్యూస్డే నుండి కూడా, ట్యూస్డే 2 ప్రేయర్ పోయి వచ్చినాను. రాత్రంతా ఒకటే గుండె నొప్పి, నాకు భయంకర నొప్పి, నడుమ పట్టేసుకుంది, పడుకోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. 4 అయిపోయింది, నాకు నిద్ర రావట్లేదు, ఒకలాగా ఏడుపు వస్తుంది. దేవానికి స్తోత్రం ప్రభా, స్తోత్రం అయ్యా, థ్యాంక్ యూ ఫర్ దిస్ పెయిన్, ఇలాగే చెప్తున్నాను, ఏడుస్తున్నాను. మళ్ళీ 4 అయిపోయింది ప్రభా, కానీ నిద్ర అయితే రావట్లేదు. మరి మీరు కూడా నిద్రపోకుండానే ఉన్నారు కదా, మనం ఇద్దరు ఏమైనా మాట్లాడుకుంటామా? నేను ఉట్టిగా స్తోత్రం చెప్తూ ఉన్నాను, థ్యాంక్ యూ జీసస్ చెప్తున్నాను కదా, అదని ఏదో పిచ్చిలాగా మాట్లాడుతున్నాను, అది ఇది అనేసి మాట్లాడి ఏంది, ఎప్పుడు నేను బెడ్లో కూర్చున్నానో పడుకున్నానో తెలియదు. పొద్దున్న చూస్తే 7:10. నా మనవాడు లేసేసాడు, వాడు 7 గంటలకు లేసేస్తాడు. అమ్మ గెట్టప్, అమ్మ గెట్టప్, వీ హ్యావ్ టు ప్రే అని వాడు అంటున్నాడు. ఉండరాజా ఒక నిమిషం, 5 నిమిషం తూంగానంటే నో అమ్మ లే గెట్టప్ అని అంటున్నాడు. చూస్తే 7:10. ఓ మై గాడ్, 7 అయిపోయిందా అదని చెప్పేసి. చూసారా, ఆయన మనకి తెలుసు. మన బాధ, వేదన, కన్నీరు, నొప్పిని మర్చిపోవడానికి కొన్ని గంటలు మనకు జ్ఞాపకమే లేకుండా ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన కూడా మనతో పాటు ఆయన అనుభవిస్తున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రము. ఇప్పుడు పాల్, అనిత వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. వాళ్ళు అన్నారు, మేము 2-3 రోజులు ఇక్కడ ఉంటే తల్లి ఇల్లు కదా, ఉండవచ్చు మీరు. నేను బ్రతుకున్న వరకు నా ఇంటికి ఎవరు వచ్చినా మా వాళ్ళు ఎవ్వరు కూడా ఏమీ అనరు. ఎందుకంటే నా భార్య, నా మమ్మీ డిపార్ట్మెంట్ అది. మేమేమని చెప్తే దేవుడికి మేము లెక్క ఇవ్వాలి. ఎవరు మా ఇంటికి వచ్చినా మా వాళ్ళు ఎవ్వరు ఏం చేయరు. వాళ్ళు ధారాళంగా మాలాగానే అన్ని రూములు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి కిచెన్కి పోతారు, ఏమైనా వేసుకుంటారు, తింటారు, వాళ్ళు టీ వేసుకుంటారు, వాళ్ళు తాగుతారు. ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా ఏదైనా ఇస్తారు. ఇంట్లో ఒక మనిషిలాగానే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మనం వచ్చినప్పుడు ఏమి కూడా తీసుకురాలి. రండి, మీరు కూడా ఎవరైనా నా ఇంటికి రావచ్చు, ఉండవచ్చు. అయ్యో నేను ఎక్కడ వెళ్ళాలా, నన్ను ఎవరు పెట్టుకుంటారని కాదు. ఆల్వేస్ 24 hours, ఏ పార్ట్ ఆఫ్ ద నైట్ అయినా శాంతి సిస్టర్ ఇల్లు తెరిచే ఉంటాయి. ఎప్పుడైనా రావచ్చు, నేను తినేది మీకు పెడతాను. మనమందరం ఒక దేవుని బిడ్డలు, అవునా కదా? సో మనలో వ్యత్యాసం అనేది మనకు ఉండకూడదు. కాబట్టి ఏందన్నమాట, ఇక్కడ కనానీ స్త్రీకి ఆ యొక్క యూదులు, సదుసేయులకు పాఠం చెప్పుట కొరకు ఆయన ఏం చేశారు? కుక్కలాగా మీరు భావిస్తున్నారు కదా, మీరు ఒక్కరే దేవుని బిడ్డలని అనుకుంటున్నారు కదా, మీరు ఒక్కరికే దేవుని యొక్క వాక్యాలు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు అని అనుకుంటారు కదా, మీకంటే ఈమె విశ్వాసము గొప్పది అని చెప్పు తీసి కొట్టాడు. హల్లెలూయా. ఈరోజు మన విశ్వాసం ఎట్లా ఉన్నది? ఇప్పుడు అనిత అలాగే కొడుతుంది నన్ను. అనితను చూసినప్పుడంతా ఆమె నన్ను చెప్పు తీసుకొట్టేటట్టే ఉంటుంది. నేను ఏ పిల్ల నువ్వు ఊరికే నాకు ఫోన్ చేయవద్దు, రావద్దు అని అంటే, అమ్మంటికి నేను ఎప్పుడైనా వస్తా, అదేంటి అసలు అదని చెప్పేసి. ఇంటికి వస్తే అసలు నేను ఏ పని చేయనివ్వదు. నువ్వు కూర్చో మమ్మీ, నేను చేస్తాను, నేను అక్కడ చేస్తావు, ఇక్కడ చేస్తావు. ఎందుకంటే అక్కడ నేను 3 రోజులు చుట్టి పెట్టేసి వచ్చాను కదా, 4-5 ఇంట్లో పని చేయాలి, ఇక్కడ మన ఇల్లు కదా అని అంటది ఆమె. వంట ఒక్కటి నేను చేస్తా, గిన్నెలు తోమడానికి అఫ్కోర్స్ ఒక ఆమె వస్తుంది అనుకో, ఇల్లు తుడిచి అన్నీ వంట చేసి వచ్చేసి ఆమెనే అందరికి అన్నం పెట్టేస్తుంది. అట్లా చేస్తుంది అన్నమాట. నేనన్నా భలే ఉన్నది, మంచిగానే దేవుడు ఇచ్చాడు నాకు. ఎవరు వచ్చినా మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా వంట ఒక్కటే చేస్తా, మిగతాదని వాళ్ళ డిపార్ట్మెంటే. నేను వాళ్ళని వదిలిపెట్టి నేను ప్రేయర్కి హాయిగా వచ్చేస్తాను. ఇప్పుడు నా పిల్లలు వచ్చినా కూడా వాళ్ళే చూసుకుంటారు. అక్క ఏం కావాలి, అన్న ఏం కావాలి, ఏం చేసి పెట్టాలి, ఏం తింటారని అలాగుంటారు. మా పిల్లలు అదే అంటారు, మమ్మీ నువ్వు ఒకవేళ కన్ను మూసి మేము ఎన్ని రోజులు ఏడుస్తామో తెలియదు, కానీ నిన్ను ప్రేమించే వ్యక్తులు కలకాలం ఏడుస్తూ ఉంటారు మమ్మీ, నువ్వు అంతగా వాళ్ళని ఏం చేస్తూ ఉంటావు, ప్రేమిస్తూ ఉంటావు. ఇంకా చెయ్యాలి నేను,
దేవుని దగ్గర అదే అడుగుతా, ప్రభువా నేను ఈ లోకంలో బ్రతకాలని నేను ఎన్నడూ అడగను, నాకు ఇష్టమే లేదు, కానీ నీ చిత్తము నెరవేరే వరకు నాకు బలం మాత్రం ఈ ప్రభువా. నేను బలం లేకుండా మంచంలో ఏం చేయకూడదు, నేను పడిపోకూడదు. మీకు ఒకటి తెలుసా, 5 years నేను ఆల్మోస్ట్ కట్టుతున్నది చీరలని ఇలాంటి వాళ్ళు ఇచ్చేదే నాకు. నేనేదో కొన్ని చీరలే ఎప్పుడో ఒక్కొక్కసారి మా పిల్లలు కొంటుంటే నేను అది ఏం వద్దు వద్దు అంటాను. ఇప్పుడు 5 years నుంచి నేనేం కొంటలేదు, ఏం లేదు. అప్పుడప్పుడు వాళ్ళు ఎవరో ఇచ్చినది పెట్టి, ఇది ఒక లెపర్స్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళందరూ డబ్బులు వేసి వాళ్ళు నాకు ఒక్కసారి వాళ్ళు అమ్మ మేము ప్రేమతో ఏమే దాని దీనికనే కాదు, మామూలుగా వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళని చూసి గీసి వాళ్ళకు మందులు గిందులు వేసి కట్లు కడుతూ ఉంటాను. అప్పుడు అన్నారు, మేము ఒక చీర వేస్తాం మీరు కడతారమ్మా, మేము ఇలాంటిది కట్టలేమమ్మా అని అంటే, ఏ చీర ఇచ్చినా కడతాను, చినిగిపోయినదా మీరు కట్టుకున్నదా ఏదైనా నేను కడతా, ఈ ప్రేమ ఉంది కదా అది నాకేం చేస్తుంది, అట్టుగా వచ్చేస్తుంది అదని చెప్పేసి. కొన్నిసారి కుడిసెలు ఉంటారు రోడ్డు మీద, మీరు చూసి ఉంటారా, అలాంటి వాళ్ళు ఉన్నారు మన గ్రూప్లో. వాళ్ళకు వాక్యం చెప్పేసి అన్నీ ఉంటే వాళ్ళు 2-3 రోజు ఏం చేస్తారనమాట, అన్నము కుండలో వేసి అది ఒకలాగా పులిప్పు స్మెల్ వస్తుంది. అమ్మ ఏం లేదమ్మా ఉట్టిగా ఈ అన్నమే, నేను అది మీరు తింటున్నారు కదా నేను కూడా తింటా, అది నోట్లో వేసుకుంటే నాకు ఎట్లలో ఉంటుంది, ఆయన తినేస్తాను నేను, బాగుంటుంది. తర్వాత నేను అనుకున్నా, ప్రభా ఈ బిడ్డలు ప్రేమ ఎంత బాగుంది కదా. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము, యూదుల్లాగా పరిసీకులాగా సదుసేయులకులాగా. ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్తే మనందరినీ బెడ్రూమ్ వరకు రమ్మంటారా, కిచెన్లో పోయి నువ్వే టీ వేసుకొని నాకు కూడా తీసుకురా అంటారా, చెప్పండి, చెయ్యరు. అవునా కదా, వాళ్ళు అలాగే చేశారు. సమారీలు చూస్తే వాళ్ళని దూరంగా ఉంచారు, కనాని వాళ్ళని చూస్తే వాళ్ళని దూరంగా ఉంచారు, ఈ విధంగా చేశారు. కనుక క్రీస్తు ప్రేమ ఎవరెవరిలో ఉందో మనమందరము కూడా ఆ పరమ తండ్రి యొక్క పిల్లలమే. మనమందరి శరీరంలో ఆయన రక్తమే. ఆదాం ఒక రక్తము మనలో ఉన్నది, అర్థమైందా మీకు? ఆదాం ఒక రక్తము మన లోపట ఉంది. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమని ఉన్నాళ్ళ వరకు మనం ఏం చేసుకోవాలా, పంచుకోవాలి. ఆ విధంగా మనము పంచుకోవాలన్నమాట. అదే ప్రభు మన దగ్గర ఆయన కోరుకుంటున్నాడు. కనుక మనం ఇప్పుడు ఎట్లా ఉండాలి, ఎక్కువ ప్రార్థన చేయండి, దేవుని దగ్గర మొర్రపెట్టండి, ప్రభువా నా ప్రార్థన మూలంగా కొన్ని ఆత్మలు నీ రాజ్యానికి రావాలి ప్రభువా, నాలో ఉన్న మార్పు ద్వారా నా ఇంటి వాళ్ళు మార్చబడాలి ప్రభువా. నేను ఎవరిని విమర్శించను, ఎవరిని నేను కిందపరిచి మాట్లాడను, ఎవరిలో ఉన్న కొరతలు కొదవని తీసి చూపించను ప్రభువా, ఎవరి దగ్గర కూడా చెప్పను. నాలో ఎన్నో కొరవలు ఉంటుంది కనుక ఎవరిని కూడా చేయెత్తి నేనేం చేయను ప్రభువా, నేను చెప్పను, నేను మాట్లాడనయ్యా, దయచేసి నన్ను పరిశుద్ధపరచు, ఈరోజే నా మరణం ఉండవచ్చు, సిద్ధపరచుకో దేవా అని మనం దేవుని దగ్గర ఏం చేయాలన్నమాట. ఆ విధంగా మనము అడగాలి. తల్లిదండ్రులు పోయారు, 5 సంవత్సరం బిడ్డని దేవుడు బ్రతికించుకున్నాడు. ఇప్పుడు చూడండి ఆ వయనాడు ఎట్లా ఉన్నది, ఎంతమంది మట్టిలో నుండి తీస్తున్నారు. అవునా కదా, అవన్నీ చూసి ఎంత బాధగా ఉంది కదా. కౌగిలించుకొని ఎంతమంది ఏడుస్తున్నారు. ఏం చేయగలుగుతాము, ఏం చేస్తారు చెప్పండి? మనకు ఆ పరిస్థితి వచ్చిందా? పంది మెక్కేటట్టు 3-4 పూటలు తింటున్నాము, ఏదో పని చేసుకుంటున్నాము, నా పిల్లలు, నా రోగము, నా శరీరము, నా కష్టం అని. ఏ కష్టం ఉంది మనకి? ఇప్పుడు చెప్పినట్టు మనం కష్టపడ్డామా? లేదు. ఇప్పుడు ఉన్న వీళ్ళకున్న పరిస్థితి మనకు వచ్చిందా ఎప్పుడైనా? లేదు. అయ్యా అటువంటి పరిస్థితి నాకు రావాలే, అప్పుడే నేను నీకు దగ్గరకు అవుతానని మన దేవుని దగ్గర అడగాలన్నమాట. అడగాలి మనం. దేవుని కొరకు శ్రమపడుట అంటే ఏంటి? మనని మనం త్యాగం చేసుకోవాలి. ఆయన ఏమంటున్నాడు, నిన్ను నువ్వు అపేక్షించుకొని అన్నిటిని వదిలిపెట్టి అనుదినము నీ సిలువని మోసుకొని నన్ను వెంబడించు అంటున్నాడు. నన్ను అసంగించుకోవాలి, నేను నాకు ఖర్చు చేసే వాటిని వదిలేసుకోవాలి. నాకని ఉన్న వాళ్ళని ప్రేమించటం కంటే నాకు తెలియని వాళ్ళని ఎక్కువ నేను ఏం చేయాలన్నమాట, ప్రేమించాలి, ఆదరించాలి, వాళ్ళకు సహాయపడాలని. అదే దేవుడు మన దగ్గర ఆయన కోరుకుంటున్నాడు. అదే కోరుకుంటున్నాడు. మన కళ్ళ ముందే అన్నీ ఉన్నది. ఎన్నో సాక్ష్యాలు మీకు చెప్పాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా 7 years ఒక ఫ్యామిలీకి వాక్యాలు చెప్పి ఏమైంది, సడన్గా ఇక్కడే అదేంటి రాంపల్లిలో అక్కడ ఏమైందనమాట, వాళ్ళ కుటుంబ ప్రార్థన, ఒకటే రూము, వాళ్ళకి 2 పిల్లలు 10th ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు.
అలాగున్నప్పుడు సడన్గా నైట్ 8:30 8:45కి ముగ్గురు వచ్చారంట. నీ పేరు ఏంటి? ఆయన పేరు ముందు రాములు, ఆయన తర్వాత పేతులుని పెట్టుకున్నాడు. పేతురు పీటర్ అంటే రాలేదు, పెత్తులు అంటారు, ఏదో ఒక తూలు పోయా అని చెప్పేసిన నేను అదని చెప్పేసి. అయితే వాళ్ళ భార్య పేరు ఝాన్సీ ఉంటే ఇదేం నాకు బాగుందంటే సరే నువ్వు ఝాన్సీ రానియే అమ్మ అని వదిలేసినాను బాప్టిజం తీసుకొని. అయితే అచ్చ నీ పేరు రాములా? బైబిల్ అలాగే తెరిచి ఉంది. ఏంటి నువ్వు రాములు అంటున్నావు? బైబిల్ అని ఇక్కడ ఉన్నదంటే మేము యేసు ప్రభుని నమ్ముకున్నాము, బాప్టిజం తీసుకున్నాము. నేను ఇప్పుడు రాములు కాదయ్యా, నేను పేతులా? ఏందయ్యా నువ్వు ముందు నుండి నువ్వు హిందూ కాదా? నువ్వెందుకు ఇట్లా తీస్తున్నావని. సరే ఆ బైబిల్ తీ అయ్యా అనే వరకు ఆయన వంగి ఇట్లా బైబిల్ తీశాడు. ఇట్లా బైబిల్ ఆయన వంగి ఇట్లా తీసినప్పుడు సరే ఒక వాక్యం చదువు నువ్వు అనే వరకు అప్పుడు ఏం చేశాడు దేవుడు? 3:16 యోహాను చదివాడు. ఇంతగా దేవుడు లోకాన్ని ప్రేమించి తన అతిథీయ కుమారుని మన కొరికి ఆయన లోకంలో పంపించాడు. ఆయనప్పుడు ఆయన ఇలాగ చదువుతున్నాడు వాక్యం తీసుకొని, వెంటనే అందులో ఒక ఆయన ఏం చేశాడు? కుడి చెయ్యి ఇక్కడ నుంచి కట్ చేసేసాడు, నరికేశాడు. ఈ చెయ్యి కదా బైబిల్ పడుతుంది అదనేసి. ఎంత వేదన పడి ఉంటాడు చెప్పండి. ఇంత అనుభవం చెప్పండి. మరి అనుభవం రావాలి కదా, ప్రభు కొరికి మనం ఏమైనా అనుభవించాలి కదా. అలాంటిది లేకపోయినా గోజాడండి, ఏడవండి, అయ్యా నన్ను పరిశుద్ధపరచుకో, నాలో ఇంకా భయంకరమైన తలంపులు వస్తూ ఉన్నది వేరే వాళ్ళ గురించి నేను అసహ్యంగా ఏమేమో అనుకుంటున్నాను. నేను ఏ విధములో నేను పరిశుద్ధులు కాదు ప్రభా, దయచేసి నన్ను శుద్ధీకరించు, నన్ను పరిశుద్ధపరచు ప్రభా, నాలో నీ తగ్గింపు రావాలి, అందరిని ప్రేమించే హృదయం నాకు దయచే ప్రభా అని ప్రభు దగ్గర ఏం చేయాలా? అడగాల, ఏడవాల. అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన ఒక్క మాట అన్నాడు, ఈ చెయ్యి ఎంత నొప్పి బాధగా రక్తం ఎట్లా పోయి ఉంటుంది చెప్పండి. ఈ కుడి చెయ్యి, ఆ చెయ్యిలో బైబిల్ ఉందంట, అది ఇట్లా కొట్టుకుంటుంది. బైబిల్ ఆ చేతిలోనే ఉంది, కింద పడిన చేతులు. అప్పుడు ఆయన ఏం చేశాడు? వంగి ఎడమ చేతిలో బైబిల్ పట్టుకున్నాడు. అయ్యా కుడి చెయ్యి నరికేశారు, ఎడమ చెయ్యి ఇంకా ఉంది, దేవుడిచ్చాడు, ఇందులో పట్టుకుంటా నేను బైబిల్ని. ఏమన్నా ఒక మాట అన్నాడా? ఏమని అన్నాడా? మీరు నేను ఉంటే ఏం చేసేవాళ్ళము? వాళ్ళని పిలువు, వీళ్ళని పిలువు, పోలీసుని పిలువు అదని. పోలీసు వచ్చి ఏం చేస్తాడు? నోరు మూసుకొని రాములుగా వెళ్ళిపో అంటాడు. అవునా కదా? నిలబడతారా దేవుడి కొరికి? నిలబడాలి. మన ముందు మన పిల్లల్ని చంపుతారు, మిమ్మల్ని రేప్ చేస్తారు, 10 మంది వచ్చి రెడీగా ఉండండి. ఈ శరీరానికి భయపడవద్దు. శరీరాన్ని చంపువారికి మాత్రము కాదు, శరీరము ఆత్మని చంపువాడికి మనం ఏం చేయాలంట? భయపడాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ విధంగా సమర్పించుకోవడానికి సహాయం చేయి ప్రభువా. రాత్రి ఫోన్ చేస్తుంది 4 గంటలకు అమ్మాయి ఝాన్సీ, అక్క అంటారు. అక్క నువ్వు రా పొద్దున అన్నది. ఏమైపోయింది అని అన్నాను. నువ్వు రా, నీ తమ్ముని వచ్చి ఒకసారి చూడు, ఏమైంది, తమ్ముడు బాగానే ఉన్నాడు కదమ్మా అది అని అంటే, లేదక్క నువ్వు రా అక్క అంటే, సరి పొద్దున నేను కొంచెం లేటుగానే వెళ్ళాను 10:30 11. ఆయన ఇట్లా ఏదో డాక్టర్ దగ్గర పోతే ఆ చెయ్యికి స్టిచ్చింగ్ ఇవ్వలేము, ఏం చేయలేమన్నారంట. చెయ్యి పోయినట్టే. వాళ్ళు ఏదో ఆపరేషన్ ఇది చేసి ఏదో కట్లు బిట్లు వేసేసారు. అది లేకుండా పైన ఒక షాల్ వేసుకున్నాను. నేను ఏంది అసలు ఏంటి పేతులు ఏంటి ఇట్లా కప్పుకొని కూర్చున్నావు, ఏమైపోయిందంటే ఊరికనే అలాగ ఉన్నాను అక్క, కూర్చోరా పక్కగా. ఝాన్సీ అక్క కాఫీ వేసుకొనిరా నువ్వు అనేది. సరే ఆమె కాఫీ వేసుకుంటుంది. నన్ను ఎందుకు ఇంకా అవసరంగా రమ్మన్నారు, ఏమైనా మీకేమైనా కావాలా, మీకేమైనా అవసరం ఉందా? ఏమీ లేదు అక్క, నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా ప్రభు కొరకి మనం ఏమైనా అనుభవించాలా, ప్రభు కొరకి మనము ఇది చేయాలని. ప్రాణం పెట్టే ప్రభుకు నా కుడిచే ఇచ్చేసానక్క. నేను అస్సలు ఆయన అలాగ కౌగులించుకొని నేను ఏడ్చాను బాగా. దేవానికి వందనాలు ప్రభువా, ఎంత చల్లగా, ఎంత దేవుని మీద ఒక ప్రేమ, పిచ్చి ప్రేమగా ఆయన అంటున్నాడు. దేవుడి కొరికి నా చెయ్యి ఇచ్చేసానక్క. చూసారా, ఇలాగ ఉన్నారు విశ్వాసులు. మన విశ్వాసం ఎలాగుంది చెప్పండి? మన విశ్వాసం ఎలాగున్నది? మా దగ్గర ఎవ్రీ టైం సెకండ్ సాటర్డే ఒక బ్రాహ్మణ్ సిస్టర్ వస్తారు. ఆ బ్రదర్ అయితే టార్చర్. ఆయన పూరికి నూనె కాలుతూ ఉంటే పాపం ఆమె ఆ పూరి దాంట్లో వేసి ఇట్లా తీస్తూ ఉంటే ఆమె ఆమె దేవుని నమ్ముకొని సీక్రెట్గా బాప్టిజం తీసుకున్నది. ఆమె గొప్ప విశ్వాసి. ఏం చేసినా ప్రభుని వదిలిపెట్టి వెళ్ళను. ఇంటి నుంచి వెళ్ళకుంటే శాంతి సిస్టర్ ఇల్లు ఉంది కదా, నేను అందరూ వచ్చేయండి, లేకపోయినా రోడ్లో కూర్చోవేసుకొని ఉంటాము, ఏం బాధపడవద్దు. నా వాళ్ళు నన్ను ఇంటి నుంచి పొమ్మన్నా మనం అందరూ వెళ్ళి కూర్చుంటాం చెట్టు కింద, ఏం కాదు అదనేసి.
ఆ కాల్స్తున్న నూనె చేతులన్నీ వేశాడు. ఎంత మంటగా ఉంటుంది చెప్పండి. పిలువుని యేసు ప్రభుని. ఆయన కూడా నొప్పి వేస్తుంది అంటావు కదా, ఆయనకు నొప్పి వేయట్లేదా, ఆయనకు మంట వేయట్లేదా? అప్పుడు ఆమె అన్నది, ఇది ఏం మంట లేదు, ఏం నొప్పి లేదండి, మీరు ప్రభు దగ్గర వచ్చే వరకు ఇక్కడ మండుతుంది, నాకు ఇక్కడ బాధగా ఉందండి, మీ దేవుని దగ్గర వచ్చే వరకు అది ఒక్క మంట బాధ తప్ప నాకు వేరేమి కూడా లేదండి అని చెప్పి. అలాగుందా ఎవరికైనా? మీకు చెప్పండి, ఉందా? చెప్పండి. అంత ఇదిగా. కాబట్టి దేవునికి స్తోత్రము. చివరికి ఒక మాట మనము చదివి ముగించుకుంటాము. 1 పేతురు 4వ అధ్యాయము 1వ వాక్యము. 1 Peter 4:1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొని. చూసారా, క్రీస్తు శరీరంలో శ్రమపడ్డారు. మనము కూడా ఈ శరీరంలో శ్రమ అనుభవించడానికి, శ్రమ పొందడానికి ఆసక్తి కలిగి ఎదురు చూసి అతన్ని ప్రేమించే మనస్సు కలిగి మనం ఉండుటకు దేవుడు మనందరికీ కూడా ఆయన సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుంటాము. ప్రేమ స్వరూపైన మా తండ్రి, మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రమయ్యా. నీ ప్రేమ ఎంతో గొప్పది నా తండ్రి. నీ ప్రేమకు చాటి లేని ప్రేమ ఈ లోకంలో ఎక్కడ లేదయ్యా. ఇవన్నీ మాయమాలమైన ప్రేమ నా తండ్రి. రాజా, భర్త, భార్య, తండ్రి, తోడబుట్టిన వాళ్ళ అమ్మ, నాన్న, అందరి ప్రేమ కూడా నశించిపోయే ప్రేమ అయ్యా. నిత్యకాలం ఉండేది నీ యొక్క ప్రేమ నా తండ్రి, నా ప్రభువా. యేసయ్యా, ప్రాణం ఇచ్చావు, ప్రాణం పెట్టావయ్యా. నిన్ను ప్రేమించే హృదయం మాకు దయచే ప్రభువా, దయచే. జీసస్, ఐ లవ్ యూ లార్డ్, ఐ లవ్ యూ మై లవ్. అవును నా ప్రభువా, నిన్ను ప్రేమించే హృదయము మాకు దయచే ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. నీకు చిత్తం ఉంటే మరలా మేము ఈ విధంగా కూడి మిమ్మల్ని మాత్రం గణపరచుటకు, మహిమపరచుటకు సహాయము దాయిచ్చి, తగ్గింపు దాయిచ్చే ప్రభా, విశ్వాసము దాయిచ్చేయండి ప్రభా, పరిశుద్ధత దాయిచ్చేయండి ప్రభా, నిన్ను ప్రేమించే ప్రేమని దాయిచ్చేయండి, నమ్మకాన్ని దాయిచ్చేయండి ప్రభా. క్షమాపణ మాలో ఉండుటకు సహాయం చేయ ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మా ఘనత మీకే చెల్లించుకొని అది త్వరలో రాని ఉన్న యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.